వెంకటరెడ్డి గారు చెప్పండి. జంగిల్ రాజ్ నాకైతే ఇప్పుడు రామనాథ్ గారి విశ్లేషణ విన్న తర్వాత నాకేమనిపించిందంటే చంద్రబాబు గారు కరెక్ట్ ఆలోచనలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి జంగిల్ పాలన అవసరం, జగన్ గారి పాలన అక్కర్లేదు, సంక్షేమ పాలన అక్కర్లేదు, అభివృద్ధి పాలన అక్కర్లేదు, వీళ్ళు జంగిల్ వాళ్ళు జంగిల్లోనే ఉంటే బెటర్ అనే ఫీలింగ్లో ఆయన ఇట్లా చేస్తున్నారా? మరి ఈ అరాచకాలు ఇవన్నీ జరుగుతున్న తీరు మీద జగన్ గారు జంగిల్ రాజు నడుస్తోందన్న వాదనతో మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? 100% జగన్ గారు చెప్పినట్టుగా జంగిల్ రాజ్యం ఒక ఆటవిక పాలన ఇక్కడ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్స్ పెడితే కేసు, ఏదైతే బర్త్డే కేక్ కట్ చేస్తే కేసు, లేదు ఇదేంటే కోడిని కోస్తే లేకపోతే మేకను కోస్తేనో ఏదో అమ్మవారికి బలిస్తేనో దాని మీద కేసు, లేదు ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం మన జల్లికట్టు దగ్గర వీడియో చేశారని చెప్పి మొన్న జల్లికట్టు అప్పుడు అరెస్ట్ చేశారు. 3 ఏళ్ల క్రితం వీడియోని చూపించి 3 ఏళ్ల క్రితం మీరు చేశారు ఇది, ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటట్టుగా వైరల్ అయిపోతుందని చెప్పి దాని మీద కేసు. కానీ వాళ్ళ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయించాడంటే కేసు లేదు, కారులో రేప్ చేశాడంటే కేసు లేదు, ఏదైతే మహిళా ప్రిన్సిపాల్ని ఏదైతే లైంగికంగా వేధిస్తున్నాడు వాట్సాప్ కాల్స్ చేసంటే దానికి కేసు లేదు, నజీర్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మీద ఏదైతే కేసు లేదు, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద అదే కూటమిలో ఉన్న నాయకులను నా ప్రైవేట్ వీడియోలు తీశాడంటే ఇప్పటి వరకు కేసు లేదు, కోన రవికుమార్ మీద కేసు లేదు, సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీద కేసు లేదు. అదేవిధంగా మీరు చూస్తే శ్రీశైలం ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులని ఏదైతే అధికారులను కొట్టి చిత్రహింసలు చేస్తే ఏదో తూతూ మంత్రంగా కేసు పెట్టామన్నారు, కానీ ఇప్పటివరకు చర్యలు లేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఆటవిక రాజ్యంగా ఏం నడుస్తూ ఉంది? దీన్నే కదా మన ఆటవిక రాజ్యం అనేది. ఓ పక్క చూస్తే చిన్న పిల్లలను కూడా మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా జోద క్రీడలకి అలవాటుగా తయారు చేస్తారు. పేకాట, గుండాట, ఏదైతే లోనా బయట రికార్డ్ డాన్స్, డబ్బులు సంచుల్లో డైరెక్ట్ గా కాదు జనసేన మహిళా నాయకురాలు చూడండి సార్, పెదకొండేపూడి బరి వద్ద గుండాట ఆడిస్తున్న జనసేన వీర మహిళ సీతానగరం మండల అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గోకాడ సూర్యావతి. పేపర్లో అండి, జిల్లా పేపర్లో ఒకసారి చూస్తే జనసేన మహిళ మండల పార్టీ అధ్యక్షుడు మంత్రి గారు అబ్బాయి పేకాట ఆడిచ్చాడంట కదా. జనసేన మండల పార్టీ అధ్యక్షురాలేమో ఈమె పేరు గోకాడ సూర్యావతి, పెదకొండేపూడి బరి వద్ద ఆడిస్తా ఉంది గోదావరి జిల్లాలో. ఇంకో చోటు చూడండి, కాకినాడ 3వ డివిజన్లో జనసేన నేతల ఆధ్వర్యంలో గుండాట. మరి గుండాట పేకాటలో మహిళల చేత ఆడిస్తూ ఉంటే మరి ఆటవిక రాజ్యంగా ఏంటి? మంత్రి వెళ్ళి రికార్డ్ డాన్సులు వేయకూడదని చెప్పాల్సిన మంత్రి ఆయనే స్టేజ్ ఎక్కి రికార్డ్ డాన్సులు వేస్తూ ఉంటే ఇది ఆటవిక పాలన కాక ఇంకేం నడుస్తూ ఉంది? ఒక డిఎస్పీ, దాన్ని కంట్రోల్ చేయాల్సిన డిఎస్పీ ఓరోరి యోగి నువ్వు నలిపై కుదిపై అంటున్నాడు పైకి వెళ్ళి. అసలు ఇంతకంటే నీచత్వం ఇంకెక్కడన్నా ఉంటుందా? ఒక డిఎస్పీ నాకు భయం వేస్తా ఉంది. ఇప్పుడు అటువంటి మీరు చెప్పినప్పుడు బాగానే ఉంది, నేను నాకు నవ్వొచ్చి నవ్వితే కేసులు పెడతారు కదా, అది సమస్య. చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు, అరాచకాలు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇంత జరుగుతూ ఉంటే డైరెక్ట్ గా అఫీషియల్ గానే కోడి పందాలు ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు దానికి. మనం ఐపీఎల్ ఎట్లా అంటామో దానికి కేపీఎల్ అని పేరు పెట్టారు. అదే పేపర్ లో మళ్ళీ చూస్తే 2వ పేజీలోనేమో ఈ ఎవరైనా ఇట్లాంటివన్నీ వచ్చి ఫిర్యాదు చేస్తే హైకోర్టు యాక్షన్ తీసుకోమని చెప్పింది. యాక్షన్ తీసుకోమని చెప్పింది లోపల కనపడుతుంది, పైనేమో కోడి పందాలు ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తా ఉన్నామని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళే చెబుతున్నటువంటి పరిస్థితి. నిన్న జిల్లాలో మంత్రి గారు అబ్బాయి డైరెక్ట్ గా కుడికెళ్ళి వచ్చి వెంటనే పేకాట కూర్చుని పేకాట ఆడిస్తున్నా అంట. ఎమ్మెల్యేలు మంత్రుల ఆధ్వర్యంలోనే వచ్చింది డైరెక్ట్ గా ఆడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మనం వీళ్ళు అధికారంలో రాగానే చూస్తే నడి రోడ్డు మీద రషీద్ నరికి చంపింది కానీ, మొన్న సాల్మాన్ హత్య కానీ, అంతకుముందు నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడు కానీ, వీళ్ళన్నీ చూస్తుంటే పోలీసుల సమక్షంలోనే ఏదైతే డైరెక్ట్ గా నరికి చంపుతా ఉంటే వాళ్ళనే సెక్యూరిటీగా పెట్టుకొని మరి ఆటవిక రాజ్యంగా ఏముంది? 18 నెలల అయింది కొమ్మినేని గారు ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. ఎవరైతే హత్య చేశారు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు దర్జాగా. మరి ఇంక ఇది ఆటవిక పాలన కాక ఇంకే పాలన నడుస్తున్నట్టుగా మనం భావించాలి. చంద్రబాబు గారు కూడా ఈ ఆటవిక పాలన కరెక్ట్, ఆంధ్ర వాళ్ళకి ఎంతకంటే మంచి పాలన వద్దనే ఫీలింగ్కి వచ్చారా? ఆయన బలహీన పడ్డా లేకపోతే ఇదే కరెక్ట్ అనే నమ్మకానికి వచ్చాడా? అంటే లోకేష్ రెడ్ బుక్ అని అదుపులు ఏం చేయని పరిస్థితి, పవన్ కళ్యాణ్ గుడ్ హ్యూమర్లో పెట్టి ఆయనకు అవసరమైన సదుపాయాలు హెలికాప్టర్లు ఇట్లాంటి కూరిస్తే సరిపోతుంది అనే ఫీలింగ్లోకి వచ్చి ఇట్లా నడుపుతున్నారా? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చే ముందు ప్రజలను మభ్య పెడతా ఉంటాడు, తప్పుడు ప్రచారాలు చేసి ఏదో ఒక విధంగా అధికారంలోకి వస్తాడు. ప్రతి ఎన్నికలు అది వచ్చిన తర్వాత ఘోరంగా ఎప్పుడు ఇంత ముందు లేదండి. నేను చెప్పగలను ఆ విషయం. ఏది 1999 95 నుంచి 2004 రకరకాల ఇష్యూస్ వేరే
అలిగేషన్ చాలా ఉన్నప్పటికి కూడా లా అండ్ ఆర్డర్ మరింత నీచంగా మారిపోయిందని అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత నీచంగా మారిపోయింది, అంత బలహీనుడైపోయాడు ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పి క్లియర్గా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు ఓపెన్గానే, మాకు భారత రాజ్యాంగంతో సంబంధం లేదు, మేము రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి 3 పేజీలే తీశాను, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి తీయటానికి, ఒక్కొక్కటి అంతు చూస్తాను కంట్రోల్ చేయాలిగా, నీకేం సంబంధం అని అడగాలి కదా. ఎట్లా మాట రామనాథ్ అని చెప్పినట్టుగా అదే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి, ఆయన అనకుండా సాటి మంత్రి సుభాష్ని, అది కూడా అయిపోయిన 15 రోజుల తర్వాత అదేదో దొంగల పడ్డ 6 నెలలకు అదేదో అంతా ఆయనే నడుపుతున్నట్టు ఓపెన్ గానే కదా సహచర మంత్రిని నువ్వు ఎందుకు ఇట్లా డాన్స్ వేసావు అని చెప్పి ఏదైతే ఈయన మందలించాడని వార్త వచ్చి, అది కూడా ఏదో దొంగల పడ్డ 6 నెలలకు అన్నట్టు, అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు 15 రోజుల క్రితం జరిగితే ఈ రోజు ఏదో మందలించా అంటే ఈయన 15 రోజులు కనపడలేదు ఆయన, అది కూడా లీక్ ఇవ్వటం అంటే ఏదో లోకేష్ అంతా కంట్రోల్లో పెడుతున్నాడని. కంట్రోల్లో పెట్టి ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సమస్య మీరంతా జగన్ గారు చంద్రబాబు గారు జంగిల్ రాజాల్లో, ఇప్పుడు అది లోకేష్ గారు జంగిల్ రాజా. నేను పేరు చెప్పను కానీ ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నారా లోకేష్ దగ్గరికి ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకి, అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన 6 నెలలకి వెళ్ళిన తర్వాత మీ నియోజకవర్గంలో ఎన్ని కేసులు పెట్టారని అడిగాడంట. అంటే మా నియోజకవర్గంలో అట్లాంటి వాతావరణం, ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు అలా ఉండదు కదా. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్ర సైడ్ అంత ఉండవు అట్లాంటి, మా నియోజకవర్గంలో అట్లాంటి కేసులు ఏమి లేవు, మేము ఏమన్నా కనపడితే హాయ్ అంటే బాయ్ అంటే బాయ్ మాట్లాడుకుంటాం అంటే, అయితే నువ్వు లీడర్గా పనికిరావు అంటున్నాడు. అంటే ఎవరైతే కేసులు ఎక్కువ పెడతారో వాళ్ళే లీడరు, ఎవరైతే ఎక్కువ ఈ దౌర్జన్యాలు చేస్తారో, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళనే లీడర్గా ప్రమోట్ చేస్తాను. అంతకుముందు మీకు గుర్తుందో లేదు, అతను పాదయాత్ర ఆ యోగాలో అప్పుడు ఎన్ని ఎక్కువ కేసులు మీరు పెట్టించుకుంటే వాళ్ళకి నేను పదవులు ఇస్తా అన్నారు. మరి ఇదేంటి, ఎక్కువ కేసులు పెట్టించుకోండి, మీరు ఎక్కువ గొడవలు చేయండి, ఇప్పుడు కేసులు పెట్టమంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ కేసులు పెడితే, అంటే అవతల మీద ఎవరు ఎక్కువ దాడులు చేస్తే వాళ్ళని లీడర్గా ప్రమోట్ చేస్తా అని స్వయంగా ఏదైతే ముఖ్యమంత్రి కొడుకు అన్ని శాఖలకి విధ్వంస మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చెప్తుంటే, మరి ఇది ఆటవిక పాలన కాక ఇంకేం పాలన నడుస్తున్నట్టు? మీరు అన్నట్టుగా ఒక్కటంటే ఒకటి చెప్పండి సార్, వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే, అంటే అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ఆటవిక పాలన కరెక్ట్ అనేది కూడా కూటమి ప్రభుత్వం. ప్రజలెవరు ఇలాంటి పాలన కోరుకోరా? ఎందుకు కోరుకుంటారు? ప్రజలు ప్రొటెస్ట్ చెప్పలేకపోతున్నారు. ప్రొటెక్ట్ చెప్తే వాళ్ళ మీద కేసు పెడతారు కదా, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు వచ్చి ప్రొటెక్ట్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కేక్ కొత్తనే కేసు పెట్టినప్పుడు ప్రొటెక్ట్ చేస్తే ఎందుకు కేసు పెట్టరు? అందుకనే అది ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు ఆ తీర్పు అనుకుంటున్నారు, వీళ్ళకి ఆటవిక పాలన కరెక్ట్ అని కూటమి నాయకులు అనుకుంటున్నారు కదా, అనుకుంటేనే కదా. కానీ ఆటవిక పాలనలో వాళ్ళు కూడా బలవుతున్నారన్న విషయం గమనించట్లా. ఎందుకంటే మొన్న నేను చూశాను నంద్యాల జిల్లాలో తెలుగుదేశం వాళ్ళని కూడా ఊర్లోకి రానియట్లేదంట. వెళ్ళి లోకేష్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అంటే రెడ్ బుక్ వాళ్ళ మీద కూడా ప్రయోగించినట్టే. జనసేనలు అనే చోట కొడతానే ఉన్నారు, తెలుగుదేశం చంపుతున్నారు కూడా కొంచెం చోట్ల. మరి ఆటవిక కడపలో పాపం వాళ్ళంతా జనసేన వాళ్ళంట, వాళ్ళ ఇల్లు కూలుస్తామని తెలుగుదేశం ఆయన ఎవరు వెళ్తే వాళ్ళు రోడ్డు మీద కూర్చుని చేశారు. అంటే భస్మాసు రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుని. అవును, నిన్న ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవడానికి భయపడ్డాడు? ఏమని రెస్పాండ్ అవుతాడు? అవును, తప్పు చేస్తా చర్య తీసుకుంటామని చెప్పుండొచ్చు. ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆయన అదేదో రియాక్ట్ అయితే శ్రీకాళహస్తి అప్పుడే రియాక్ట్ అవ్వాలి కదా. శ్రీకాళహస్తిలో ఒక మహిళా నేతను ప్రైవేట్ వీడియోలు తీశాడంటే ఇప్పుడు వరకు నోరు మీద పడ. అలాంటి వాళ్ళు ఇంకో వాళ్ళ ఎమ్మెల్యేనే స్వయంగా మహిళలు మోసం చేశాడంటే ఇంకేం రియాక్ట్? అనేక చోట్ల కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చింది. నర్సీపట్నం అంటే ఎవరు ఒక ఆయన, మనం తిరుపతి నిన్న ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తిరుమలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి తిరుమల లడ్డులో కల్తీ అని ఎప్పుడైతే ప్రచారం చేశారో తిరుపతిలో వాళ్ళ జనసేన ఇన్ఛార్జ్ కామలేళ్ళలో బయటపడ్డాయి. అదేవిధంగా చూస్తే శ్రీకాళహస్తిలో వాళ్ళ మహిళా నేతని ప్రైవేట్ వీడియోలు తీసిచ్చారు. రెండోది అక్కడే డ్యామేజ్ అయిపోయింది బాగా. దాని తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరు కూడా తిరుపతి కింద వచ్చింది. తిరుపతిలో ఇది జాయిన్ అయినాక రైల్వే కోడూరు ఎమ్మెల్యే భాగవతం కూడా బయటపడింది కదా. 3 నియోజకవర్గాలు ఆల్రెడీ బయటపడింది. అంతే కదా సార్. ఇప్పుడు కర్మ రిటర్న్స్ అని ఏదైతే మీరు ఆరోపణలు చేశారో అక్కడ మీ నాయకులు బండారాలే బయటపడతాం. అవును, నాకు సడన్ గా గుర్తుకొచ్చింది ఆ కేసు. అంటే ఇప్పుడు మీరు నకిలీ మద్యం ఉందన్నందుకే మీ మీద కేసు పెట్టారు కదా, మరి ఇప్పుడు నకిలీ ప్రభుత్వ హత్య అన్నందుకు నన్ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ హత్య అన్నందుకు అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు ఏకంగా నకిలీ ఏంటది జంతు కొవ్వు అది అని అన్నారు కదా, మరి అది మీది పెద్ద తప్పు అవుతుందా, ఆయనది పెద్ద తప్పు అవుతుందా? సార్ ఇప్పుడు ఒకటి, ప్రభుత్వ హత్య అనేది ఖచ్చితంగా ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఆరోపించింది. ఎక్కడున్నా కూడా అది కామన్గా అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం ఇదిగో ఎవరన్నా చనిపోతే అనుమానాస్పదంగా ఇంకోటి ఇది ప్రభుత్వ హత్య లేదంటే ప్రభుత్వ వేధింపుల వల్ల సరిపోతే. ఇప్పుడు ఎందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దాంట్లో ఒక తిట్టాడని చెప్పి ఆయన గుండె పగిలి అక్కడికక్కడే చనిపోయినట్టు. ఎస్, అట్లానే రైతు రామారావు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అంటాం. దాని మీద కేసు ఎట్లా అయింది? ఇదేంటి 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ఒక ముఖ్యమంత్రి ఏదైతే తప్పుడు ప్రచారం
మరి ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం కదా. ఎందుకంటే 300 సంవత్సరాలు ఖండించదు కాదు, మీ మీద కేసు పెట్టినప్పుడు ఇది కేసు అవుతుందా అవదా అన్నదే నాకు అనుమానం. నా మీద కేసు కదా సార్, ముందు వాళ్ళ మీద పెట్టాలి కేసులు, వాళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు ఇంత ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తుంటే వాళ్ళు ఏం చెబుతారు, ఎమ్మెల్యే చాలా అమాయకుడిలాగా, అతను ఏదో పాల పేక పెడితే కూడా పాలు తాగలేనాడులాగా చూపిస్తున్నారు కదా. మరి మీరు మామూలుగానే ప్రశ్నిస్తేనే కేసు పెట్టినప్పుడు మిమ్మల్ని నిజంగా అమ్మాయి ట్రాప్ చేసో లేకపోతే మిమ్మల్ని లైంగికంగా ఆమె ఏది ఇస్తారో మరి ఎందుకు కేసు పెట్టినప్పుడు వరకు అంటే క్లియర్గా ఆధారాలు 500 వీడియోలు ఉన్నాయంట. అంటే రోజుకు ఒక వీడియో, ఆల్మోస్ట్ 500 రోజులు కూడా అయింది, పరిపాలన అవ్వలేదు కదా. అంటే రోజుకు ఒక వీడియో ఉందంటే ఇంక వీళ్ళు పరిపాలన ఏం చేస్తున్నట్టు, రోజు వీడియో కాల్స్ లేదంటే ఆడియో కాల్స్ ఇంకా ఈ రాష్ట్రాల్లో చేస్తున్నట్టు కదా, పరిపాలన ఏం చేయట్లేదని క్లియర్గా అర్థం అవుతుంది కదా. రైట్.